బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరుని ప్రదర్శిస్తుంది. ఇటు ఆధిక్యంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఉన్నారు. ప్రస్తుతానికి కాంగ్రెస్ తరఫున గెలిచిన సర్పంచులు 1109, అలాగే బీఆర్ఎస్ తరఫున గెలిచిన సర్పంచులు 604, బీజేపీ తరఫున గెలిచిన సర్పంచులు 164. సిద్దిపేట జిల్లాలో ప్రస్తుతానికి బీఆర్ఎస్ డామినేట్ చేస్తుంది. అక్కడ అత్యధికమైన మెజారిటీ అక్కడ సంపాదించింది. ఇటు సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్కి ఘోర పరాజయం అని చెప్పుకోవచ్చు. సిద్దిపేట జిల్లాలో ఇటు కాంగ్రెస్ 18, అలాగే బీఆర్ఎస్ 60 స్థానాల్లో గెలుపొందినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఫస్ట్ ఫేజ్లో మనం చూస్తే 84% ఓట్ పర్సంటేజ్ నమోదైంది. ఇప్పుడు రెండో ఫేజ్లో కూడా 3911 సర్పంచ్ స్థానాలకు గాను ఎన్నికలు జరగగా దీంట్లో కూడా అధిక శాతంలో ఓటర్లు నమోదయ్యారు. ఓట్లని నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ఒకసారి ఫస్ట్ ఫేజ్కి సంబంధించి మనం చూస్తే ఇటు కాంగ్రెస్ 2000కు పైగా స్థానాలను సాధించింది. అలాగే బీఆర్ఎస్ సుమారు 1100 స్థానాలను సాధించింది. సో మొత్తం మీద అదే పోకట ఇప్పుడు కూడా కనిపిస్తుంది. కానీ ఒక సిద్దిపేట జిల్లాలో మాత్రమే ఇటు కాంగ్రెస్కి ఘోర పరాజయం అని చెప్పుకోవచ్చు. సిద్దిపేట జిల్లాలో ఇటు కాంగ్రెస్ 18 స్థానాల్లో గెలిస్తే ఇటు బీఆర్ఎస్ సపోర్ట్ చేసిన స్థానాలు 60 స్థానాలని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద ఎక్కువ శాతం ఓట్లు ఎక్కడెక్కడ నమోదయ్యాయో కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. మనం చూస్తే ఇటు నిజామాబాద్, అలాగే రంగారెడ్డి, మేడ్చల్ ఈ జిల్లాల్లో ఎక్కువ శాతం ఓట్లు నమోదైనట్టు తెలుస్తున్నాయి. ప్రస్తుతానికి నిజామాబాద్లో ఎలాంటి పరిస్థితి నెలకొంది, అక్కడ ఎన్ని స్థానాలు కాంగ్రెస్ లీడింగ్లో ఉంది, అలాగే బీఆర్ఎస్ ఎన్ని స్థానాలు సంపాదించింది, భాజపా కానీ ఇతరులు కానీ ఎలాంటి పరిస్థితి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి గంగారెడ్డి ఉన్నారు, గంగారెడ్డితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గంగారెడ్డి చెప్పండి, ఎన్నికలు ప్రశాంతంగానే జరిగాయా? ఓటు పర్సంటేజ్ ఎంత శాతం నమోదైంది? కళ్యాణ్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 393 గ్రామ పంచాయతీలకు రెండవ దఫా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అందులో 84 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 311 గ్రామ పంచాయతీ సర్పంచులకు ఎన్నికలు జరిగాయి. ఈ రోజు కామారెడ్డి జిల్లాలో 86.8% పోలింగ్ నమోదైంది. నిజామాబాద్ జిల్లాలో 76.73% పోలింగ్ నమోదైంది. 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇప్పటి వరకు సుమారుగా 100 గ్రామ పంచాయతీలకు గాను సర్పంచ్లకు సంబంధించిన రిజల్ట్ వచ్చింది. మరికొన్ని లీడ్ లో ఉన్న పరిస్థితి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో నెలకొంది. ప్రధానంగా ఇప్పటి వరకు గెలిచిన అభ్యర్థులను ప్రధానంగా చూసుకుంటే ఓట్ల వారీగా దానికి సంబంధించిన అభ్యర్థుల సంఖ్యగా చూసుకుంటే అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే గెలిచిన పరిస్థితులే. మరోవైపు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ గెలిచిన అభ్యర్థులు ఉన్నాయి. అత్యధికంగా సుమారుగా 100 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉన్నాయి. ప్రధానంగా 311 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగా అత్యధికంగా 200 గ్రామ పంచాయతీలకు పైగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బలపరిచిన అభ్యర్థులు గెలిచే అవకాశాలతో సమాచారం. పూర్తి స్థాయిలో రాత్రి 9 నుంచి 10 గంటల వరకు పూర్తి స్థాయిలో రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు సుమారు 100 గ్రామ పంచాయతీలకు సంబంధించిన 50 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఫలితాలు వెలువడ్డాయి. మరో 50 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఫలితాలు వెలువడే అవకాశమే. వాటన్నింటి కూడా కాంగ్రెస్ అభ్యర్థులు బలపరిచిన అభ్యర్థులే లీడ్లో ఉన్న పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగానే జరిగాయి. ఒక నిజామాబాద్ జిల్లాలోని ధర్మవరంలో ఒక ఏదైతే పోటీ చేసిన అభ్యర్థి పోలింగ్ బూత్ లోకి స్లిప్ పట్టుకొని వెళ్లడంతో అక్కడ రసబసగా మారింది. స్థానిక పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆ ప్రాంతానికి వచ్చి అందరినీ చెదరగొట్టిన పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు మొదటి దఫా కూడా ప్రశాంతంగా నిర్వహించారు. మొదటి దఫా ఒక గ్రామ పంచాయతీలో గొడవలు జరగగా రెండవ దఫా కూడా ఎక్కడ అల్లర్లు లేకుండా పూర్తి స్థాయిలో ప్రశాంతంగా నిర్వహించేందుకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఎన్నికలు సజావుగా సాగేందుకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘవాన్ పూర్తి స్థాయిలో పోలింగ్ జరుగుతున్న ప్రాంతాలను పరిశీలించారు. దాంతో పాటు కౌంటింగ్ జరుగుతున్న ప్రాంతాలకు కూడా వెళ్లి పరిశీలించిన పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి నిజామాబాద్ జిల్లాలోని మేజర్ గ్రామ పంచాయతీలన్నీ కూడా పర్యవేక్షించారు. నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా మోపాల్ మండల కేంద్రంలో ఉన్న గ్రామ పంచాయతీ బాడ్సి, అదేవిధంగా కులాస్పూర్, ధర్మారం, అదేవిధంగా నడిపల్లి గ్రామ పంచాయతీలను పరిశీలించి ఎప్పటికప్పుడు పోలింగ్ పరిశీలన, పోలింగ్ సంబంధించిన
పోలింగ్ శాతాన్ని కంట్రోల్ రూమ్ నుండి కూడా పర్యవేక్షించిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడైతే కౌంటింగ్ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో ప్రధానంగా ఇప్పటి వరకు అత్యధికంగా గ్రామ పంచాయతీ వద్ద కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు 100 వరకు రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మరికొంత ఆలస్యం అయ్యే అవకాశం. ఎందుకంటే మేజర్ గ్రామ పంచాయతీలో 3000 నుండి 4000 వరకు ఓటర్లు ఉంటారు కాబట్టి అవన్నీ లెక్కించాలంటే కొంచెం ఆలస్యం అవుతుంది కనుక ఖచ్చితంగా రిజల్ట్ వచ్చే వరకు 9:30 నుండి 10 గంటల లోపు అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. కళ్యాణ్. రైట్ గంగారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద నిజామాబాద్ జిల్లాలో ఇటు ప్రశాంతంగానే ఎన్నికలు జరిగినట్టు తెలుస్తున్నాయి. అక్కడక్కడ 1-2 సంఘటనలు జరిగినాయి, కానీ మొత్తం మీద ప్రశాంతంగానే నమోదైనాయి. ఇటు ఓటు పర్సంటేజ్ కూడా ఫేజ్ 1తో పోలిస్తే ఈక్వలెంట్గానే ఈసారి కూడా ఓటింగ్ జరిగినట్టు తెలుస్తుంది. మరి ఫేజ్ 1లో ఎలా అయితే కాంగ్రెస్ ఆధిక్యంలో ఉందో ఇప్పుడు కూడా అదే జోరుని కాంగ్రెస్ చూపిస్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇటు నిజామాబాద్ జిల్లా తర్వాత మనం ఒక్కసారి ఇటు కరీంనగర్ జిల్లాకు సంబంధించి మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు. లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు కరీంనగర్ జిల్లాలో ఎలాంటి పరిస్థితి నెలకొంది? ఇటు కరీంనగర్లో ఇటు బీజేపీకి సంబంధించిన ముఖ్య నేతలు ఉన్నారు, ఇటు కాంగ్రెస్కి సంబంధించిన ముఖ్య నేతలు ఉన్నారు, అలాగే ఇటు బీఆర్ఎస్కి కూడా సంబంధించిన ముఖ్య నేతలు ఉన్నారు. అక్కడ ఎలాంటి సిట్యువేషన్ ఉంది ఒక్కసారి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి చంద్రశేఖర్తో మాట్లాడి. చంద్రశేఖర్, చెప్పండి. కరీంనగర్ ఒక రకంగా కంచుకోట అని చెప్పుకోవచ్చు. తెలంగాణ ఉద్యమానికి కావచ్చు, ఉద్యమాలన్నిటికీ అలాగే సభలన్నిటికీ కూడా అన్ని పార్టీలకు సంబంధించి. సో కరీంనగర్లో ప్రస్తుతం ఎలాంటి సిట్యువేషన్ నెలకొంది? కళ్యాణ్, రెండవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి హోరాహోరీగా చాలా పోరు జరిగిందని చెప్పుకోవచ్చు. మొదటి దశలో ఏదైతే ఆధిక్యత కాంగ్రెస్ పార్టీ చూపించిందో అదే దిశలో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం మేరకి దాదాపు 418 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించారు. ఇందులో 26 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. మిగతా 390 పైచిలకు గ్రామ పంచాయతీలో ఎన్నికలు నిర్వహించారు. దీనిలో ఇప్పటికీ 100కు పైగా స్థానాల రిజల్ట్ వచ్చింది. ఆ ఫలితాలకు సంబంధించినటువంటి విశ్లేషిస్తే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత స్పష్టంగా కనబడుతుంది. ఇటు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా అలాగే వార్డు మెంబర్ గా సైతం అత్యధిక స్థానాల్లో గెలుచుకోవడం జరిగింది. ఇక సిరిసిల్ల నియోజకవర్గానికి వచ్చేసరికి సిరిసిల్ల, తంగలపల్లికి సంబంధించినటువంటి మండలాలకు సంబంధించి బీఆర్ఎస్ ఆధిక్యత కొంతగా కనబడుతుంది, కాంగ్రెస్ పైన పైచేయి కనబడుతుంది. జగిత్యాల నియోజకవర్గానికి వచ్చేసరికి కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో బలపరిచినటువంటి అభ్యర్థులు సర్పంచులుగా విజయం సాధించడం జరిగింది. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఇప్పటి వరకు 9 మంది అభ్యర్థులు సర్పంచ్ అభ్యర్థులుగా బీజేపీ బలపరిచిన వాళ్ళు విజయం సాధించడం జరిగింది. 8 స్థానాల్లో బీఆర్ఎస్ బలపరిచినటువంటి వాళ్ళు విజయం సాధించడం జరిగింది. ఇక పెద్దపల్లి జిల్లా విషయానికి వచ్చేసరికి రెండో విడతలో జరిగినటువంటి ఫలితాల వెల్లడిలో